అవిజ్ఞ అంటే తెలుసుకోవాలని కోరిక. ఈరోజు మనం 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్టీ హిస్టరీ చాప్టర్ 3 అయ్యో! హిస్టరీ కాదు మ్యాథ్స్ కదా! ఇప్పుడే హిస్టరీ క్లాస్ చెప్పొచ్చాను. అందుకే హిస్టరీ అని చెప్పేస్తున్నా. ఓకే. 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్టీ మ్యాథ్స్ చాప్టర్ 5 ప్రోగ్రెషన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే కాన్సెప్ట్‌లో ఎక్సర్సైజ్ 5.3 అనేది నేర్చుకుంటున్నాం. సో, ఈ టాపిక్ నేర్చుకోవాలంటే మేజర్‌గా ఏం డిపెండ్ అవుతది? ఏమేం టాపిక్స్ మేజర్‌గా ఉంటాయంటే దీంట్లో సమ్ ఆఫ్ ద ప్రోగ్రెషన్సే ఉంటాయన్నమాట. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంతా సమ్ చేయాలి. ఒక ఫార్ములా చెప్పేస్తాను. ఆ ఫార్ములా నుండి ఇంకో ఫార్ములా కూడా డెరైవ్ చేస్తాను. ఆ 2 ఫార్ములాలు గుర్తుంటే మీకు మొత్తం సబ్జెక్ట్ అంతా వస్తున్నట్టే. నచ్చినట్టు చేసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చెప్తాను అవి. ఈ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేది n/2 డివైడెడ్ బై ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇదే ఫార్ములా అంతకుమించి ఏం లేదు. సో, ఇక్కడ నుంచి మీకు సమ్ ఇస్తే ఇచ్చేసేయొచ్చు. అయితే మనం ఏం చేద్దామంటే దీని నుండి ఇంకొక ఫార్ములాని డెరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి n/2 2aని a ప్లస్ ఏగా రాయొచ్చు. 2aలు కదా! a ప్లస్ n-1 ఇంటూ dగా రాసామనుకుందాం ఉదాహరణకి. ఇలా రాస్తే ఇక్కడ చూడండి. సో, ఇక్కడ చూస్తే ఇది a ప్లస్ n-1 ఇంటూ d ఇదంతా ఎలా ఉందంటే an లాగా లేదా? an లాగా ఉంది కదా! సేమ్ అదే అనమాట. సో, అప్పుడు ఏమవుతదంటే ఫార్ములా అనేది సింపుల్ అయిపోయింది. సో, నీకు లాస్ట్ టర్మ్ తెలిసిందనుకోండి సింపుల్‌గా ఈ సమ్ అంతా అయిపోద్దనమాట. సో, ఇది సెకండ్ ఫార్ములా. Sn = n/2 ప్లస్ a ప్లస్ an లాస్ట్ టర్మ్ అనమాట. ఇక్కడ నీకు లాస్ట్ టర్మ్ తెలిస్తే ఇంత పెద్ద లెక్క చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఒక్కటే అయిపోద్ది. కొంతమంది ఏం చేస్తారంటే దీన్నే అనమాట n/2 a ప్లస్ ఎల్‌గా రాస్తారు. ఎల్‌ని ఇక్కడ లాస్ట్ టర్మ్‌గా తీసుకుంటారు. ఏదైనా ఒకటే ఎల్ అన్నా, ఏఎన్ అన్నా 2 కూడా లాస్ట్ టర్మ్సే అనమాట. సో, ఈ 2 ఫార్ములాస్ వస్తే ఈ మొత్తం ఎక్సర్సైజ్ అంతా కూడాను దడ కాల్చేయొచ్చు. సో, చేసుకొని వెళ్ళిపోదాం పదండిక. సో, ఇక్కడ ఇచ్చిన సమ్స్ ఏంటంటే 2, 7, 12 అదే రకంగా టోటల్ 10 టర్మ్స్ ఉన్నాయంట. దీన్ని సమ్ చేయమన్నాడు. చేసేద్దాం. మనకి ఇచ్చిన ఫస్ట్ లెక్క ఇది a = 2. దీని యొక్క డిఫరెన్స్ మనం చూద్దాం. ఆ డిఫరెన్స్ మనం చూస్తే 7 - 2 చేసామంటే మనకు వచ్చేస్తుంది డిఫరెన్స్. 7 - 2 = 5. మనకి n వాల్యూ రాసుకుందాం. n వాల్యూ మనకి ఏముంది? n అంటే టోటల్ 10 టర్మ్స్ ఇచ్చాడు కదా! 10 అవుతది. సో, ఇలా 10 ఇచ్చాడు కాబట్టి ఈ మొత్తాన్ని చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో, Sn టోటల్ సమ్ చేద్దాం. సమ్ = n/2 అంటే 10/2 2 ఇంటూ a మీన్స్ 2. ఇక్కడ 2 ఇంటూ 2 ప్లస్ n-1 ఇంటూ d కదా! అంటే 10-1 ఇంటూ d ఎంతంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ 5. సో, దీన్ని సాల్వ్ చేద్దాం ఒకసారి. 5 4 ప్లస్ 9 ఇంటూ 5 4 ప్లస్ 9 ఇంటూ 5 అనేది 45 ఇక్కడ. సో, ఈ రకంగా చూస్తే 5 ఇంటూ 49 అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 49 కదా! 245 వస్తుంది ఆన్సర్. సో, ఇది ఫస్ట్ లెక్క. సో, ఇది ఫస్ట్ లెక్క ఈజీగానే ఉంది కదా! ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ లెక్క చేసేద్దాం. ఇదే ఓపెన్. సో, ఈ సెకండ్ సమ్ చూస్తే a అనేది మనకు -37 అయింది. ఇప్పుడు d ఒకసారి చూద్దాం. dని మనం చూసుకున్నట్లయితే ఎంత వస్తుందంటే -37 ముందు -33 నుండి -37 ఇలా చేస్తే మనకు ఎంత వస్తుందంటే 37 ఇప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. సో, పాజిటివ్ 33 నుండి 37 నుండి 33 తీస్తే మనకు ఎంత వస్తుందంటే 4 వస్తుంది. అదే రకంగా n చూసుకున్నట్లయితే వీడు ఏమన్నాడంటే 12 టర్మ్స్ అన్నాడు. సో, 12 టర్మ్స్ n = 12. సో, ఇక్కడ Sn = n/2 ప్లస్ n ఈ రకంగా ఇస్తే సమ్ ఆఫ్ n ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే n ప్లస్ 12 డివైడెడ్ బై 2. 2 ఇంటూ a ప్లస్ అంటే -37 ప్లస్ n-1 ఇంటూ d 12 - 1 ఇంటూ డిఫరెన్స్ ఇక్కడ ఎంత 4. సో, ఇది లెక్క. ఈ రకంగా వేసుకుంటే 2 1 జా 2 6 ప్లస్ 2 ఇంటూ -37 కాబట్టి 37 2 7 జా 14 2 3 జా 6 అంటే 74 వస్తుంది. -74 11 నుండి 1 తీసాము. ఇక్కడ 12 నుండి 1 తీస్తుంటే 11 ఇంటూ 4 అనేది 44 ప్లస్ 44 ఇలా వచ్చింది సమ్. దీని అంతటిని సింప్లిఫై చేసామనుకోండి మనకి ఎంత వస్తుందంటే 44 నుండి ఇప్పుడు 74 తీయాలి. అంటే 6 ఇంటూ -30 ఆన్సర్ మనకు వచ్చేది -180 అయిపోయింది లెక్క. మనం ఇక్కడ ఈ థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్‌లో మనకి ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ a అనేది ఎంత అని చూద్దాం. a అనేది 0.6 ఫస్ట్ టర్మ్ ఓకే. డిఫరెన్స్ ఇప్పుడు చూడాలి. డిఫరెన్స్ మనం చూస్తే 1.7 నుండి ఇప్పుడు 0.6 తీయాలి.
సో 1.7 నుండి ఇక్కడ 0.6 తీస్తే మనకు వచ్చే ఆన్సర్ అంటే 1.1 వస్తుంది. 1.1 తర్వాత ఎన్ ఏమన్నాడంటే మనకి 100 టర్మ్స్ అన్నాడు. సో 12 తీసేస్తే 100 వచ్చేస్తుంది. ఇప్పుడు సమ్లో మనం వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సమ్ వేసుకున్నట్లయితే ఎస్ఎన్ ఈక్వల్స్ టు 100/2 2 ఇంటూ 0.6 ప్లస్ n-1 అంటే 100-1 ఇంటూ డి కాబట్టి డి అనేది 1.1 ఇది లెక్క. సో చేసుకుంటూ ఇలా వెళ్ళిపోయామనుకోండి 2 1 జా 250 జా 50 2 ఇంటూ 0.6 కాబట్టి ఇది 1.2 ప్లస్ 100-9 కాబట్టి 99 ఇంటూ 1.1 ఇది పరిస్థితి 1.1. ఇక్కడ 99 ఇంటూ 1.1ని సింప్లిఫై చేసామనుకోండి 108.9 వస్తుంది అనమాట. ఓకే, దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 50 ఇంటూ ఈ 1.2 ప్లస్ 108.9 కలిపితే మనకు 110.1 వస్తుంది. సో ఈ మొత్తాన్ని మనం సమ్ చేసి ఈక్వల్ చేసామనుకోండి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 5505 ఇది ఆన్సర్. ఇది థర్డ్ లెక్క. ఈ ఫోర్త్ సమ్ చేద్దాం. ఫోర్త్ సమ్లో చూసుకున్నట్లయితే ఏ అనేది ఫస్ట్ టర్మ్ 15 1/15 అదే రకంగా టోటల్ 11 టర్మ్స్ అన్నావు కాబట్టి 1/11 అనమాట. కాబట్టి ఇప్పుడు డి చేయాలి కదా. డి అనేది ఏంటి 1/12 మైనస్ 1/15 ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే 12కి 15కి ఎల్సిఎం చేస్తే మనకి చేద్దాం ఎల్సిఎం 12/15 3తో ఎల్సిఎం చేస్తే 3 4 జా 3 5 జా ఈ రకం చేస్తే 3 ఇంటూ 4 ఇంటూ 5 ఎల్సిఎం వస్తుంది ఈక్వల్స్ టు 60 వేసుకొని సో 12 టేబుల్లో మనం చూసుకున్నట్లయితే 12 5 జా 60 మైనస్ 15 టేబుల్లో చూసుకుంటే 5 4 జా 15 4 జా 60 అనమాట. సో ఈ రకంగా చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5 నుండి 4 తీస్తే 1/60 వస్తుంది. ఎల్సిఎం అంటే ఎల్సిఎం కాదు, టోటల్గా డిఫరెన్స్ అనేది 1/60 వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఏం చేద్దామంటే ఈ మొత్తం కూడా 1/60 వేసేద్దాం 1/60. ఇప్పుడు సమ్ చేసుకుందాం. మనకు కావాల్సిన డేటా అంత ఉంది కదా, ఈ డేటాను అంతటిని యూజ్ చేసుకుని సమ్ చేసుకుందాం. n/2 కాబట్టి 11/2 2a కాబట్టి 2 ఇంటూ 1/15 ప్లస్ n-1 ఇంటూ 11-1 ఇంటూ డి కాబట్టి 1/60. సో ఈ రకంగా చేస్తే 11/2 ఇది 2/15 ప్లస్ 11 నుండి 1 తీస్తే కాబట్టి 10/60. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేసుకుందాం. ఈ రెండింటికి ఎల్సిఎం చేసామనుకోండి ఇక్కడ ముందు ఇది సాల్వ్ చేస్తే మనకి 60 అనేది ఎల్సిఎం వస్తుంది. 60 ఎల్సిఎం వస్తుంది కాబట్టి 15 4 జా అంటే 2 ఇంటూ 4 ప్లస్ ఇది 60 ఇంటూ 1 కాబట్టి 10 ఇంటూ 1. ఇంత బేసిక్కి చెప్పాల్సిన సిచ్యువేషన్ ఎందుకంటే కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది కదా, వాళ్ళకి చెప్పాల్సింది మనకు పర్లేదు. 11/2 మనం అలాగే వేసేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ 2 ఇంటూ 1/60 కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే 120 వేసేస్తున్నాం. దాని తర్వాత పైన చూస్తే 11 ఇంటూ 2 4 జా 8 ప్లస్ 10 అనేది 18 అవుతుంది. సో దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 260 జా 2 9 జా 3 3 జా 3 20 జా. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుందంటే 11 ఇంటూ 3 కాబట్టి 33/20 అనేది వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో సమ్ ఆఫ్ ఈ మొత్తం నెంబర్స్ని సమ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 11 టర్మ్స్ని సమ్ చేస్తే 33/20 అనేది వస్తుంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూస్తే మనకి ఏమన్నాడంటే ఇక్కడ కూడా సమ్మే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాకపోతే మనకి లాస్ట్ నెంబర్ ఇస్తాడు. మీకు ఆల్రెడీ చెప్పేసాను ఏంటంటే n/2 a ప్లస్ l అయినా అనొచ్చు లేకపోతే a ప్లస్ ఏ అయినా అవ్వచ్చు. లాస్ట్ నెంబర్ని మనం ఇప్పటివరకు అయితే a ప్లస్ n అంటున్నాం కాబట్టి ఈ యొక్క ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి మొత్తం ఆన్సర్ అంతా అయిపోద్ది. సో మనకి లాస్ట్ నెంబర్స్ తెలుసు కదా, లాస్ట్ నెంబర్స్ బట్టి వేసుకుంటూ వెళ్ళిపోదాం. పదండి ఈ సమ్ చేద్దాం. సో ఈ సమ్ ఒకసారి చేద్దాం. ఇది సెకండ్ దాంట్లో ఫస్ట్ సమ్ కదా, మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఏ అనేది 7, డిఫరెన్స్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 10 1/2 ఉంది కదా, ముందు దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేయాలంటే 2 ఇంటూ 10 అంటే 21 21/2 వస్తుంది. ఇది 21/2. దాని తర్వాత దీని సంగతి పక్కన పెడితే 21/2 నుండి ఇప్పుడు 7 తీయాలి. సో అలా 7 తీసామనుకోండి 2 7 జా 14. ఓకే, 2 7 జా 14 కాబట్టి 21 మైనస్ 14 డివైడెడ్ బై 2 ఇది సమ్. సో ఈ రకంగా చూస్తే 20 అంటే 7/2 వస్తుంది.
సో డిఫరెన్స్ అనేది 7/2 వస్తుంది. ఇది వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. డిఫరెన్స్ అనేది ఇక్కడ 7/2 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఫార్ములాకి మనకు కావాల్సింది ఏఎన్ కూడా కావాల్సిందే. ఏఎన్ ఎంత మనకు వచ్చిన ఆన్సర్ 84. అయితే 84లోనే ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లంలో అంతా ఈ ఫార్ములాలో అంతా మనకు కావాల్సిన దాంట్లో ఎన్ ఒక్కటే లేదు. సో ముందు ఎన్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఏఎన్ ఈక్వల్స్ టు మీకు తెలిసిందే కదా ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది ఫార్ములా. కాబట్టి ఏఎన్ అనేది మనకి 84 ఈక్వల్స్ టు ఏ అనేది 7 ప్లస్ ఎన్ అనేది మనకు తెలియదు కాబట్టి ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనేది 7/2. ఇప్పుడు మనకి లెక్క వచ్చేస్తుంది. చేసుకుంటూ వెళ్ళిపోదాం పదండి. 84 నుండి ముందు 7 తీసేద్దాం. సో ఇక్కడ 84 నుండి 7 తీసామనుకోండి మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 77 వస్తుంది. 77. అట్ ద సేమ్ టైం ఇక్కడ n-1 ఒక్కదాన్ని విడిచిపెడితే మిగిలినంతా ఇటువైపు పంపించమనుకోండి ఇక్కడ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది 2/7. ఇక్కడ క్యాన్సిలేషన్ ప్రాసెస్ కొద్దిగా చేసామనుకోండి 7 1 7 11 11 ఇంటూ 2 కాబట్టి 22. n-1 ఈక్వల్స్ టు 22 కాబట్టి మనకు వచ్చే వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇప్పుడు n ఈక్వల్స్ టు -1 కూడా అటు పంపించమనుకోండి 22 మైనస్ +1 అవుతుంది. సో n ఈక్వల్స్ టు 23. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లెక్క చేయడం మనకి ఈజీ అయిపోద్ది. ఎస్ఎన్ ఈక్వల్స్ టు డైరెక్ట్ ఈ ఫార్ములా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ n/2 ప్లేస్లో చూసుకున్నట్లయితే n అనేది మనకు 23 కాబట్టి 23/2 ఏ అనేది మనకి ఇక్కడ 7 ప్లస్ ఏఎన్ అనేది 84. సో ఇక్కడ చేస్తే 7 + 84 అనేది 6 అంటే 91 ఇంటూ 2/23. ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే 2093/2. ఇప్పుడు సెకండ్ సమ్ చేద్దాం. సెకండ్ సమ్లో మనకి ఇచ్చిన ఈక్వేషన్ అండి 34 + 32 + 30 ఇలా ఇచ్చాడు. సో ఏ అనేది 34 అవుతుంది. ఇక్కడ డి అనేది చూస్తే 32 నుండి 34 తీసామనుకోండి మనకు -2 వస్తుంది. ఆ తర్వాత ఏఎన్ అనేది మనకి ఎంత అంటే లాస్ట్ నెంబర్ కదా 10. సో మనకి ఎన్ అనేది తెలియదు కాబట్టి సేమ్ ఇక్కడ ఫార్ములా ఉంది కదా దానిలోనే ఉంది. ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ అంటే 34 ప్లస్ n-1 ఇంటూ డి n-1 ఇంటూ డి అనేది ఇక్కడ -2. సో 34 అటు పంపించమనుకోండి -34 అవుతుంది. 10 - 34 ఈక్వల్స్ టు n-1 ఇంటూ -2 ఇంటూ చేసామనుకోండి -24 డివైడెడ్ బై -2 ఈజ్ ఈక్వల్స్ టు n-1. -2 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మైనస్ క్యాన్సిల్ అయితే 2 × 12. సో ఇక్కడ ఏమవుతుందంటే n ఈక్వల్స్ టు -1 కూడా అటు పంపించమనుకోండి +1 12 + 1 ఈక్వల్స్ టు 13. ఇక్కడ n వాల్యూ మనకి ఎప్పుడైతే 13 వస్తుందో మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వస్తాయి కాబట్టి ఇక ఈ సమ్లో చేద్దాం. ఇక్కడ n/2 ఈక్వల్స్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఏఎన్ కాబట్టి ఆ ఫార్ములాలో అప్లై చేద్దాం. సో n అనేది మనకు 13/2 34 ఏ ప్లేస్లో 34 ఉంది. తర్వాత లాస్ట్ నెంబర్ చూస్తే ఏఎన్ కదా ఏఎన్ అనేది 10 ఉంది. సో ఈ రకంగా సాల్వ్ చేస్తే 44 డివైడెడ్ బై 2 ఇంటూ 13 22 22 ఇంటూ 13 అనేది మనకి ఎంత వస్తుందంటే ఆన్సరు. సో 24 ఇంటూ 30 13 26 ఇంకా 2 ఉంటుంది. 13 26 26కి 2 కలిపితే 28 286. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్లో మనకి ఏ అనేది -5 ఇచ్చాడు. స్టార్టింగ్ ఫస్ట్ నెంబర్ కదా ఇది -5. డి అనేది చూసుకున్నట్లయితే -8 నుండి -5 తీయాలి. -8 -5 అలా తీస్తే 8 నుండి -8 + 5 అయిపోతుంది. ఆ రకంగా చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అనేది -3 అవుతుంది ఇక్కడ డి అనేది. తర్వాత ఏఎన్ అనేది -230. మనకు ఎలాగో n వాల్యూ తెలియదు కాబట్టి ఆ రకంగా చేద్దాం. ఏఎన్ ఈక్వల్స్ టు -230 ఈక్వల్స్ టు ఏ ప్లస్ అంటే -5 ప్లస్ n అనేది ఎలా కాబట్టి n-1 ఇంటూ డి వాల్యూ -3. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ -5 అటు పంపించేద్దాం. అటు పంపిస్తే -230 + 25 +5 సో +5 అయింది. ఓకే ఈ రకంగా ఈక్వల్స్ టు n-1 ఇంటూ -3 అనేది ఎలానే ఉంటుంది. ఈ రకంగా చేస్తే దీని నుండి అయితే -225 వస్తుంది. 230 నుండి 5 తీసామనుకోండి 5 వస్తుంది కదా ఆ రకంగా డివైడెడ్ బై -3 ఈక్వల్స్ టు n-1. మైనస్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఏదేమైనా క్యాన్సిల్ అవుతుంది లేదు చూద్దాం. 3 6 3 7 21 ఓకే. తర్వాత 1 ఉంటుంది కాబట్టి 3 5 ఓకే. ఇక్కడ ఈ 75కి
+1 కలిసింది అనుకోండి, అప్పుడు n = 76 వచ్చింది. సో n = 76. ఎప్పుడైతే ఇది వచ్చిందో వెంటనే ఇక్కడ మనకి ఫార్ములా ఉంది కదా, దీంట్లో అప్లై చేసి పడడమే. సో n/2 కాబట్టి 76/2 ప్లస్ a అనేది -5 ప్లస్ లాస్ట్ నెంబర్ -230. బ్రాకెట్లు చాలా ఇంపార్టెంట్. బ్రాకెట్లు లేకపోతే నాశనం అయిపోద్ది లెక్క. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మాటిమాటికి కూడా. సో ఇక్కడ 2 3 జా 6 1 అయ్యి కాబట్టి 38 ప్లస్ -5 ప్లస్ ఇంటూ మైనస్ -230 ఇక్కడ. సో ఈ రకంగా చూస్తే 38 ఇంటూ మైనస్ కాబట్టి -235. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఇది సమ్. ఇప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్దాం సమ్లో. సో ఇక్కడ సమ్స్ ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. సేమ్ సమ్స్ అనమాట. పైన మనకి ఈక్వేషన్ ఇచ్చాడు, ఇక్కడ ఏంటంటే సేమ్ ఇచ్చాడు. పైన ఏం చెప్పాడు అదే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే n అనేది ఇవ్వలేడు కాబట్టి n అని మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే an అనేది ఉంటుంది కాబట్టి. ప్రతిదానికి సేమ్ ఇలానే ఉంది కాబట్టి ఒక్కొక్క దానికి చిన్న చిన్న చేంజెస్ వచ్చాయి. చేసేద్దాం, ఏముంది, మొత్తం టైం టేకింగ్ ప్రాసెసే. మీరు మాత్రం ఏం చేస్తారు తెలుసా, ఈ మొత్తం దాని మీద డిపెండ్ అవ్వకుండా నా ఎక్స్ప్లెనేషన్ గురించి మీరు వినడం మర్చిపోయి ఓన్గా చేయండి. ఓన్గా చేసి ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. తప్పు ఎక్కడ పోయిందో చెక్ చేసుకోండి, చాలా సరిపోద్ది. ఇది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్తో అవసరం లేదనమాట. సో నేను ఇక్కడ సమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి, సరిపోద్ది. సమ్ ఇచ్చాడు, సమ్ ఒకసారి చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో సేమ్ ఏ అనేది 5 ఇచ్చాడు, డి అనేది 3 ఇచ్చాడు, an = 50 ఇచ్చాడు. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. an = 50. దాని తర్వాత ఏ అనేది 5 ప్లస్ మనం ఫైండ్ అవుట్ చేసేది n కోసం కాబట్టి n అనేది మనకు తెలియదు. సో n అనేది మనకు తెలియదు కాబట్టి n రాసుకుందాం. -1 ఇంటూ డి యొక్క వాల్యూ ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఉంది కదా, 3 వేసేద్దాం. సో 5ని లెఫ్ట్ సైడ్ పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే 50 - 5 45 డివైడెడ్ బై 3 = n - 1. 3 1 జా 3 15 జా. ఆన్సర్ ఏంటంటే 15 + 1 = n = 16. సో మనకు ఒకటి అయిపోయింది. n యొక్క వాల్యూ ఎప్పుడైతే వచ్చేసిందో మిగిలిన లెక్క చేసేయడం చాలా ఈజీ. సో ఆ లెక్కను చూస్తే ఇక్కడ Sn = n/2 a + n కదా. ఇక్కడ n/2 అంటే ఎలాగో 16 వచ్చింది కాబట్టి 16 డివైడెడ్ బై 2. ఏ అంటే ఇక్కడ ఎంత 5. సో 5 ప్లస్ an అంటే 50. ఓకే 50. 2 1 జా 2 8 జా 8 ప్లస్ 55. ఆన్సర్ ఎంత వస్తుందంటే 440. ఇది ఆన్సర్. మనం ఇప్పుడు సెకండ్ సమ్ చేసుకుందాం. మన సెకండ్ సమ్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ టర్మ్ ఇచ్చారు a = 7, తర్వాత 13th టర్మ్ ఇచ్చారు 35 అంట. దాని తర్వాత సమ్ ఆఫ్ 13 నెంబర్స్ అడుగుతున్నాడు, చేసేద్దాం. దానికి ఏముంది, ఫస్ట్ an = a + n - 1 ఇంటూ d. ఇది ఫార్ములా. ఓకే, దీని తర్వాత వెంటనే మనం సబ్స్టిట్యూట్ చేస్తే 35 ఉంటుంది ఇక్కడ = a ప్లేస్లో 7 వేసుకుంటే 7 ప్లస్ n అనేది మనకు తెలియదు కాబట్టి n - 1 ఇంటూ ఓకే n మనకు 13 ఇచ్చారు కదా, అయితే ఇంకేమి 13 - 1. డి అనేది మనకు తెలియదు యాక్చువల్లీ, ఎందుకంటే ఇక్కడ ఈ సమ్లో మనకు డీనే ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు చేస్తే ఏమవుతుందంటే 35 నుండి 7 మైనస్ చేద్దాం, ఎందుకంటే ఈ 7 అనేది లెఫ్ట్ సైడ్ తీసుకుని వద్దాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా, 13 - 1 అంటే 12d. సో 35 నుండి మనకి 7 తీస్తే 28 డివైడెడ్ బై 12 = d. సో ఈ రెండింటిని సాల్వ్ చేసామనుకోండి, ఇది ఏ టేబుల్తో టచ్ అవుతుందంటే 4 3 జా 4 7 జా. సో d = 7/3. d = 7/3. ఇది సమ్. సో మనకు వచ్చింది డిఫరెన్స్ వస్తుంది కాబట్టి వాడు మనకి ఏమన్నాడు అంటే టోటల్ అడిగాడు. సో టోటల్ అడిగాడు కాబట్టి మనకి ఏంటంటే ఆల్రెడీ మన ఫార్ములాలో ఫస్ట్ టర్మ్ తెలుసు, అదే రకంగా లాస్ట్ టర్మ్ తెలుసు. ఈ రెండు తెలిసిపోతే ఆన్సర్ అనేది ఈజీగా సమ్ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. చూడండి, వాడు ఫస్ట్ డి అడిగాడు కాబట్టి డి చేస్తాం. అదే రకంగా వీడు మనకి ఇంకేం అడిగాడు అంటే ఈ ఫార్ములా కూడా అడిగాడు, ఈ ఫార్ములాలో సమ్ కూడా అడిగాడు, అది చేసేద్దాం. Sn = n/2 + a + n. ఆ రకంగా చూసుకున్నట్లయితే 13/2 7 + 35. ఫస్ట్ సమ్ 7, తర్వాత సమ్ 35. 7 35 కలిపితే 42 ఇంటూ ఇది ఎలాగో 13/2 కదా, 2 1 జా 2 2 జా 2 1 జా. సో 13 × 21 అంటే 273 వస్తుంది ఆన్సర్. సో ఇది సెకండ్ సమ్ అయిపోయింది. వాడు అడిగిన డి కూడా ఫైండ్ అవుట్ చేసి వాడు అడిగిన సమ్ కూడా ఫైండ్ అవుట్ చేసేసాము. ఇది 13/2.
సో మనకి ఇక్కడ థర్డ్ సమ్‌లో థర్డ్‌ది ఏమి ఇచ్చాడంటే మనకి A12 ఇచ్చాడు. దాని తర్వాత డిఫరెన్స్ ఇచ్చాడు. ఈ 2 ఇచ్చేసి మిగిలిన ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సరే దానికేముంది ఏదైనా చేసేద్దాం. మనకున్న ఫార్ములా ఏంటంటే an = a + n - 1 * d. సో ఇది సమ్ము. సో మనకి an ఎంత అంటే 37 ఈ లెక్కన చూస్తే. దాని తర్వాత 12థ్ సమ్ కాబట్టి 37 వచ్చింది. a ప్లస్ 12థ్ సమ్ కాబట్టి 12 - 1 ఇంటూ d అనేది మనకి ఎంత ఇచ్చాడంటే 3 ఇచ్చాడు. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే 37 = a ప్లస్ 11 ఇంటూ 3 33. సో 33 ఎటువైపు వెళ్ళింది అనుకోండి a = 4 వస్తుంది. సో మనకి ఏ వాల్యూ మనకు వచ్చేసింది. ఏ వాల్యూ వస్తుంది. తర్వాత ఎస్ఎన్ వాల్యూ మనకు కావాలి. ఎస్ఎన్ వాల్యూ కూడా సింపుల్ అనమాట. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి. సో ఎన్ వాల్యూ ఎలాగో 12/2 ప్లస్ ఏ అనేది ఎలాగో మనకు తెలిసిపోయింది కదా 4 ప్లస్ లాస్ట్ టర్మ్ చూస్తే 37 ఉంది. సో 37 + 4 అనేది 41. 2 1 జా 2 6 జా. సో 6 ఇంటూ 41. సో ఈ మొత్తం చేస్తే 2 4 6 వస్తుంది. ఎస్ఎన్ = ఇది థర్డ్ సమ్. మనకి ఇచ్చినవి A3 ఇచ్చాడు, అదే రకంగా S10 ఇచ్చాడు. ఈ రెండే ఇచ్చాడు. ఈ రెండు ఇచ్చి మనకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, A10 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ముందుగా A3ని ఎలా రాసుకోవచ్చు అంటే అసలు A3ని మనం ఎలా రాయొచ్చు ఒకసారి చూద్దామా. A3 = a ప్లస్ n అనేది ప్లేస్లో 3 వస్తుంది కదా, 3 - 1 ఇంటూ d. దట్ మీన్స్ A3 ప్లేస్లో 15 కదా, 15 = a ప్లస్ 2d. సో ఏ ఒక్కటే మనకు కావాలి కాబట్టి 15 - 2d. సో 15 - 2d = a. దీన్ని ఒక ఈక్వేషన్గా తీసుకోండి. ఇలాంటి దాన్ని ఎందుకు ఈ రకంగా తీసుకున్నా దీనికి ఆన్సర్ కూడా ఉంది. ఎందుకు అనంటే మనకి ఇక్కడ ఎస్ఎన్ యొక్క వాల్యూ మనకు తెలిసినట్లయితే ఎస్ఎన్ ఫార్ములా మీకు తెలిసిందే కదా, n/2 2a + n - 1 ఇంటూ d. ఇది ఫార్ములా. సో ఎస్ఎన్ యొక్క వాల్యూ మనకు సమ్ ఎంత ఇచ్చాడంటే ఎస్ఎన్ అంటే 10. సమ్ ఆఫ్ 10 నెంబర్స్ 10 టైమ్స్ 125 ఇచ్చాడు. ఎన్ వాల్యూ మనకి ఎలాగో తెలుసు కదా, 10/2 ప్లస్ 2 ఇంటూ ఏ యొక్క వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఏని ఇంకా అలా విడిచిపెట్టేస్తే ఇక్కడ చూడండి ఏ వాల్యూ అనేది మనకు ఆల్రెడీ సమ్లో ఇచ్చేసాడు. సమ్ అంటే మనం సమ్ సాల్వ్ చేయగా మనకు వచ్చింది ఏ వాల్యూ 15 - 2d. సో 15 - 2d ప్లస్ n - 1. n అంటే మనకి ఎలాగో 10 కదా, 10 - 1 ఇంటూ సో 10 - 1 ఇంటూ 2 ఈ మొత్తాన్ని సాల్వ్ చేసామనుకోండి 2 1 జా 2 5 జా. ఇక్కడే మనకు 5 అనేది తేలిపోయింది కాబట్టి 125 = 5 ప్లస్ 2 ఇంటూ 15 కాబట్టి దీన్ని చూస్తే 2 ఇంటూ 15 కదా 30. 2 ఇంటూ -2d. సో -4d ప్లస్ ఇది 9d. సో 9d నుండి 4d తీసేస్తే 5d పోయింది. 5d ప్లస్ 30. ఓకేనా. ఇది 5తోని 5ను క్యాన్సిల్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుందంటే 5 2 జా 10. దాని తర్వాత 25 వెళ్తుంది కదా, 5 5 జా 25. ఓకేనా, = 30. సో ఇప్పుడు ఏమైతుందంటే 30 అటువైపు వెళ్ళింది అనుకోండి 25 - 30 అనేది -5 వస్తుంది =5d. సో 5 5 క్యాన్సిల్ అయితే d = -1 వచ్చేలా ఉంది చూడండి ఒకసారి. -1 d = -1. మనకి ఏ తెలుసు, అదే రకంగా d తెలుసు. సో ఈ రెండు తెలిసిన తర్వాత ఇంక వాడు మనకి ఏది అడిగినా సరే ప్రాబ్లం లేదు. ఎందుకంటే వీడు ఇప్పుడు మనకి ఏం క్వశ్చన్ అడిగాడు, A10 అడిగాడు. సో A10 అనేది ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. కాకపోతే మరొకసారి చేద్దాం. ఏముంది, A10 కదా, A10 కావాలి కాబట్టి a ప్లస్ 10 - 1 10 - 1 ఇంటూ d. ఇది ఫార్ములా. సో ఏ అనేది మనకి ఎంత వచ్చిందంటే d మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఒక పని చేద్దాం, ఏ ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి d వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. మనకు వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు వచ్చేస్తుంది 15 - 2 ఇంటూ -1 = a. సో ఆ రకంగా చేస్తే 15 + 2 = a. అంటే a మనకు వచ్చిన వాల్యూ 17. సో a = 17. మీరు మాత్రం ఎగ్జామ్లో ఎక్కడ రాయకండి. ఇది మాత్రం తిన్న తీసుకుని వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాడు అనుకుంటున్నట్టు రాయండి. ఓకేనా. ఇక్కడ ఏ వాల్యూ అనేది 17 వచ్చింది ప్లస్ 9d. ఇక్కడ 17 ప్లస్ 9 ఇంటూ d ప్లస్లో మనం ఎంత రాయొచ్చు అంటే -1 రాయొచ్చు కాబట్టి ఇక్కడ d ప్లస్లో -1 రాస్తే -9. సో 17 నుండి 9 తీస్తే ఆన్సర్ అనేది 8. A10 యొక్క వాల్యూ 8. ఇంత ఆన్సర్. సో సింపుల్గా ఉంటాయి, లెక్కలు ఏమీ ఉండవు అనమాట పెద్దగా. అన్ని ప్రతిదానికి ఈక్వేషన్ ఫామ్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి.
ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే ఫిఫ్త్ క్వశ్చన్లో మన డేటా అంతా ఏంటంటే డి వాల్యూ ఇచ్చాడు, అదే రకంగా సమ్ ఆఫ్ 9 నెంబర్స్ వాల్యూ ఇచ్చాడు. మనకి ఏం అడుగుతున్నాడు అంటే ఏ అండ్ A9 అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చూద్దాం. సో మనకు తెలిసిన ఫార్ములా ఒకటే, Sn = n/2 ప్లస్ 2a ప్లస్ n-1 × d, ఆ ఫార్ములానే వేయాలి. సో ఈ వాల్యూలో మనం వేస్తే ఇక్కడ 75, సమ్ ఆఫ్ 9 నెంబర్స్ అనేది 75 = n అనేది 9/2, 2 ఇంటూ ఏ వాల్యూ మనకు తెలియదు, సో 9 - 1 ఇంటూ d. ఇలా చేస్తే వచ్చే ఆన్సర్ మనకు చూడండి, ఈ 2ని అటువైపు పంపించేద్దాం, అప్పుడు 75 × 2 అవుతుంది. 75 × 2 ఇలా 2 వేసుకున్న తర్వాత 9 ఇంటూ 2a ప్లస్ ఇది 8d అవుతుంది, 8d. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ క్వశ్చన్లోన మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇంకొక థింగ్ కనిపిస్తుంది. ఇక్కడ 75 × 2 అంటే 150 కదా, దీని సంగతి పక్కన పెడితే 9 ఇంటూ 2a ప్లస్ d యొక్క వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా వేస్తాం, 8 × 5. సో 9 ఇంటూ 2a, ఇక్కడ 9 × 2a కాబట్టి ఎంత వస్తుందంటే 18a వస్తుంది. 18a ప్లస్ 9 × 40, 3 × 4 = 36, సో 360 వస్తుంది. ఇక్కడ 150 ఉంది. సో ఈ 360 అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ సమ్లో ఏమవుతుందంటే ఇది -210 వస్తుంది. -210 డివైడెడ్ బై ఇక్కడ 18 వస్తుంది = a. సో దీన్ని ఒకసారి క్యాన్సిల్ చేద్దామా, దేంతో క్యాన్సిల్ చేయొచ్చు, 6 × 3 = 18, 6 × 3 = 18, మళ్ళీ 3 సైడ్కి వెళ్ళిపోతుంది, 6 × 5 = 35. సో ఇక్కడ a = -35/3, ఇది ఏకి సంబంధించిన వాల్యూ. మొత్తానికి లెక్క అనేది కాస్త పొడవుగానే వెళ్ళింది. ఇలా వెళ్ళిన తర్వాత మనకి ఏమన్నాడంటే A9 వాల్యూ అడిగాడు. సో an = మనకి a ప్లస్ n-1 × d తెలుసు. సో ఆ సమ్ తెలుసు కాబట్టి మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే A9 = a అనేది ఇప్పుడు మనకు -35/3 ప్లస్ n-1 అంటే 9 - 1 ఇంటూ d వాల్యూ మనకు 5. సో ఇది 8 × 5 = 40. అదే రకంగా ఇక్కడ -35/3. సో దీన్ని ఇలా ఇంటూ చేసామనుకోండి, 120 - 35 డివైడెడ్ బై 3. సో ఆ రకంగా చేస్తే 120 కదా, 90 నుండి ఇంకా 5 తీస్తే 85. సో 85/3 ఇదే A9th వాల్యూ. మనకి ఇచ్చిన వాల్యూస్ చూసుకున్నట్లయితే Sn = n/2, 2a ప్లస్ n-1 × d, d వాల్యూ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఒకసారి చూసుకున్నట్లయితే d = 8, a = 2, Sn = 90. ఇవి అడిగిన క్వశ్చన్ ఏంటంటే n ఫైండ్ చేయమన్నాడు, an అని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటే ఒకసారి చూద్దామా, Sn = 90 n వాల్యూ తెలియదు కాబట్టి n/2, దాంతో పాటుగా ఏ వాల్యూ అంటే 2 × 2 కాబట్టి 4 ప్లస్ n-1 ఇంటూ d వాల్యూ ఎంత ఇచ్చాడంటే 5 ఇచ్చాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే n/2 డివైడెడ్ బై 2 × 2 = 4 ప్లస్ n వాల్యూ ఇక్కడ d వాల్యూ అనేది 8 ఇచ్చాడు, నాకు 5 అనిపించుకుంది. ఓకే, d వాల్యూ ఇక్కడ 8 ఇచ్చాడు కాబట్టి 8n - 8. సో ఈ రకంగా సాల్వ్ చేసుకుంటూ వస్తే n/2 8n - -4, 8n - 4. సో దీంట్లోనూ నేనేం చేస్తానంటే దేన్నైనా కామన్ తీస్తాను. దేన్ని కామన్ తీస్తే బాగుంటుంది, 4ని డైరెక్ట్ కామన్ తీస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఇటంతా కూడా 90లో వేసుకుంటూ వెళ్ళాలి, 90లో వేసుకుంటూ వెళ్తే 4ని కామన్ తీస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే బయట 4n = 4n డివైడెడ్ బై 2, అక్కడ 2n - 1. సో ఇక్కడ క్యాన్సిల్ చేయండి, 2 × 1 = 2, 2 × 2 = 1 = 2, 45 మనకు ఒక ఇక్కడ ఈక్వేషన్ ఫామ్ అయింది చూసారా, 45 = 2n² - n అనే ఈక్వేషన్ అనేది మనకు ఫామ్ అయింది. సో 45 = 2n² - n కదా, దీని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లా చూసుకున్నట్లయితే 2n² - n - 45 = 0. సో మీరు ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేసుకుంటూ వస్తారు. సో మీకు ఇప్పుడు రియల్ టైం యూజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇలాంటి వాటిని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. సో 2n² -
n-45 ఈక్వల్స్ టు 0. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయాలి. సో 2 ఇంటూ 45 చేసామనుకోండి -90 వస్తుంది. ఈ -90 దేనికి ఈక్వల్ చేయాలంటే మిడ్ టర్మ్కి ఈక్వల్ చేయాలి. దీనికి ఎక్కువగా నేను టైం తీసుకోవట్లేదు, ఎందుకంటే దీన్ని ఇప్పుడు ఎల్సిఎం తీసి ఎల్సిఎంలో ఉన్న ఫ్యాక్టర్స్తో చేయాలి. కాకపోతే నాకు క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే 10 ఇంటూ 9 చేస్తే 90 అనేది వస్తుంది. కాకపోతే నాకు -10 రావాలి. సో 9కి నేను మైనస్ పెట్టాను అనుకోండి, 9కి నేను మైనస్ పెట్టాను అనుకోండి, 10కి మైనస్ పెడితే సెట్ అవుతుంది బాగా. సో అప్పుడు -n అనేది మిగిలిపోతుంది. అప్పుడు ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు అంటే 2n² మైనస్ 10n తర్వాత ప్లస్ 9n మైనస్ 45 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ కామన్ తీద్దాం, 2n కామన్ తీద్దాం. 2n కామన్ తీస్తే n-5 ఇక్కడ కూడా n-5 మాత్రమే వస్తుంది. సో ఇక్కడ కూడా n-5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం కామన్ వస్తుందో మేజర్గా చూసుకోవాలి. ఇక్కడ ఈ రెండింటి నుండి మనం బాగా అబ్జర్వ్ చేస్తే 9ని మనం కామన్గా తీయచ్చు. అది కూడా ఏ 9ని కామన్గా తీయచ్చు అంటే +9ని కామన్గా తీస్తాం. +9ని కామన్ తీస్తే 2n + 9, ఇక్కడేమో ఇది n-5 ఈక్వల్స్ టు 0. సో రెండు ఒకసారి చేసామనుకోండి, అప్పుడు n ఈక్వల్స్ టు -9/2, ఇంకోసారి n ఈక్వల్స్ టు 5 వస్తుంది అనమాట. ఈ రకంగా n వాల్యూస్ అనేవి నెగిటివ్లో సంగతి ఉండదు కాబట్టి మనం పాజిటివ్ మాత్రమే తీసుకుందాం. సో n ఈక్వల్స్ టు 5 అయ్యింది. వాడు మనకి ఏమన్నాడంటే A5 టర్మ్ అడిగాడు. A5 ఇంకా అన్నీ తెలిసాక మరి ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. అయినా మరి నా బాధ్యత కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పేస్తాను. సో A5 అడిగాడు కదా. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్ మనం తీసుకోం కాబట్టి n ఈక్వల్స్ టు 5. ఇక్కడ A5 అడిగాడు కాబట్టి ఒకసారి చూడండి, A5 ఈక్వల్స్ టు A + n-1 × t, A + n-1 × t. ఆ రకంగా చేసుకున్నట్లయితే ఏ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, ఎంత అంటే 2, ప్లస్ n వాల్యూ మనకి ఇప్పుడే ఫ్రెష్గా వచ్చింది 5 అనేది, 5 - 1 × d వాల్యూ మనకి ఇప్పుడే తెలుసు ముందు నుండి అండి, d వాల్యూ 8. సో ఈ రకంగా చేస్తే 4 × 8 = 32, 32 + 2 అనేది 34 వస్తుంది. సో A5 యొక్క వాల్యూ అనేది మనకు 34. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏ వాల్యూ తెలుసు, ఇక్కడ 8th సమ్ కదా, 7th సమ్లో ఏంటంటే ఏ వాల్యూ ఇచ్చాడు, an వాల్యూ ఇచ్చాడు. చూడండి, ఏ వాల్యూ an వాల్యూ రెండు తెలిసి n వాల్యూ తెలియదు కదా. ఇంకా n వాల్యూ ఒక్కటి తెలిసిపోతే చూడండి ఈ ఫార్ములా మనకు సెట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఏంటంటే Sn వాల్యూ కూడా ఇచ్చాడు. సో ఆ రకంగా ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 210 అయింది. సో 210 ఈక్వల్స్ టు n/2 కదా, n/2 మనకు తెలియదు కాబట్టి n యొక్క వాల్యూ తెలియదు కాబట్టి ఏ వాల్యూ అనేది 8, ఏ వాల్యూ అనేది 8 ప్లస్ an వాల్యూ అనేది 62. 8 + 62 అనేది ఇక్కడ చూస్తే 70 వస్తుంది. ఇది ఎలాగో 70 / 2 × n కాబట్టి n1 35 వస్తుంది. 35 అనేది అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, ఇది 210 కదా. ఇక్కడ 210/35 అవుతుంది. ఈ 35 అనేది ఇటు వస్తాయి, ఈ రెండు క్యాన్సిల్ చేసామనుకో 35 1 36. ఓకేనా, ఈ రకంగా చేస్తే n ఈక్వల్స్ టు 6 వచ్చింది. మనకు మొత్తం అన్నీ వస్తాయి కాబట్టి వాడు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమి అడిగాడంటే n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనకు కావాల్సింది d వాల్యూ. సో d వాల్యూ కావాలి కాబట్టి an ఈక్వల్స్ టు A + n-1 × d. సో ఏ వాల్యూ 8, అదే రకంగా n వాల్యూ చూస్తే 6 - 1 × d వాల్యూ మనకు తెలియదు కదా, చూద్దాం. an ప్లేస్లో మనం ఏం చేసుకుందామంటే 62 తీసుకుందాం. సో ఇక్కడ 8 అనేది అటు పంపించేద్దాం. 62 నుండి 8 తీస్తే ఎంత వస్తుంది, 62 నుండి ఫస్ట్ 2 పోతుంది, 60, ఇంకా 6 మిగులుతుంది కాబట్టి 50 నుండి 6 పోతే ఇంకెంత మిగులుతుంది, 44. 44 లేకపోతే 54 వస్తుంది. ఓకే, 54 ఈక్వల్స్ టు 6 - 1 అంటే 5d. సో 54 / d. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎంతకన్నా ఎక్కువ సాల్వ్ వద్దులేండి, సరిపోద్ది. ఇచ్చిన సమ్లో మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ థర్డ్ సమ్ 8th క్వశ్చన్. సో థర్డ్ సమ్లో 8th వన్ ఏమి ఇచ్చాడంటే d వాల్యూ ఇచ్చాడు, an వాల్యూ ఇచ్చాడు, Sn వాల్యూ ఇచ్చాడు. సో ఇక్కడ నుండి మనం ఏం డ్రా చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ an ఈక్వల్స్ టు A + n-1 × d. ఇది మనకు తెలిసిన స్టాండర్డ్ ఫార్ములా. సో ఈ స్టాండర్డ్ ఫార్ములా నుండి ఏదైనా ఒక ఈక్వేషన్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసిద్దాం. సో an వాల్యూ అంటే ఇక్కడ 4 ఈక్వల్స్ టు A + n-1. n వాల్యూ మనకేం లేదు కాబట్టి n-1 × A + n-1 × సో ఇక్కడ d ప్లేస్లో ఎలాగే వేస్తాను. సో 4
4 ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2n మైనస్ 2. సో ఈ మొత్తం సొల్యూషన్ మనం సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే ఏ ఈక్వల్స్ టు 6 మైనస్ 2n అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఎస్ఎన్ ఫార్ములా తెలుసు కదా, ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఇక్కడ సమ్ ఆఫ్ n నెంబర్స్ అనేవి -14 అనేది ఇచ్చాడు. n వాల్యూ మనకు తెలియదు కాబట్టి n/2. దాని తర్వాత ఇక్కడ 2 ఇంటూ ఏ ప్లేస్లో మనకు 6 మైనస్ 2n వచ్చింది కాబట్టి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. డి వాల్యూ మనకి ఏమైనా ఇచ్చాడా అంటే డి వాల్యూ ఇచ్చాడు కదా 2. డి వాల్యూ ఎలాగ ఇచ్చాడు కాబట్టి ఓకే. సో -14 ఈక్వల్స్ టు n/2. దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అందుకే దీన్ని ఇప్పుడు సాల్వ్ చేసుకుని వెళ్తున్నా. 2 6 జా 12, 12 మైనస్ 2 జా -4n ప్లస్ ఇది 2n మైనస్ 2 వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి -2n వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేస్తే 6 వస్తుంది. 2 తీస్తే 10 మైనస్ 2. సో ఈ రకంగా వస్తుంది అనమాట. n/2 ఈక్వల్స్ టు -14. దీన్ని ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. దీంట్లో నుండి ఏం చేద్దామంటే 2ని ఒకసారి కామన్ తీయడానికి ట్రై చేద్దాం. సో 2ని కామన్ తీసామనుకోండి 2n. ఇక్కడ 2ని కామన్ తీసామనుకోండి ఇక మిగిలేదు 5 మైనస్ n మిగులుతుంది. 5 మైనస్ n. సో దీన్ని ఒకసారి 2 క్యాన్సిల్ చేసామనుకోండి మనకి ఈక్వేషన్ ఈ రకంగా వస్తుంది చూడండి. ఇక్కడ 5n మైనస్ n స్క్వేర్ ఉంది కదా, దీన్ని అంతటిని అటు పట్టుకుని వెళ్ళిపోద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 5n మైనస్ n స్క్వేర్ ఈక్వల్స్ టు -14 కదా, ఈ ఈక్వేషన్ అంతా కూడా అటు పట్టుకుని వెళ్తాం. దీన్ని ఇలా పట్టుకుని వెళ్తే అంతా రైట్ సైడ్కి పట్టుకుని వెళ్తాం. అప్పుడు నాకు ఏంటంటే n స్క్వేర్ మైనస్ 5n మైనస్ 14 ఈక్వల్స్ టు 0. దీన్ని ఒకసారి సాల్వ్ చేద్దామా. 1 ఇంటూ -14 కదా, -14. 1 ఇంటూ -14 కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ రాగా మధ్యలో మనకి ఎంత రావాలంటే -5 కదా, -7 ఇంటూ 2 చేసామనుకోండి మనకు ఫ్యాక్టర్స్ అనేవి సరిపోతాయి అనమాట. సో ఈ రకంగా చేయాలి. ఒకసారి దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే n స్క్వేర్ ప్లస్ 2n మైనస్ 7n మైనస్ 14 ఈక్వల్స్ టు 0. సో దీంట్లో n కామన్ తీస్తే n ప్లస్ 2 అనేది ఇక్కడ వస్తుంది. సేమ్ దాన్ని కూడా అటుపక్క n+2 అని వస్తుంది. ఈ రెండు ఇలా వచ్చేటప్పుడు దీంట్లో నుండి కామన్గా -7 కామన్గా తీస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే n-7 n+2 ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఈక్వల్స్ టు 0 కాబట్టి n వాల్యూ ఒకటేమో 7 అవుతుంది, ఇంకొకసారి n వాల్యూ అనేది -2 అవుతుంది. n వాల్యూ ఎప్పుడు కూడాను ప్లస్లోనే ఉండాలి, మైనస్లో ఉండకూడదు. సో మనకి n వాల్యూ అనేది వచ్చేసింది. ఎప్పుడైతే n వాల్యూ వచ్చేసిందో నెక్స్ట్ మనకి లెక్క అనేది ఎలా మారిపోద్ది అంటే n వాల్యూ వస్తుంది కాబట్టి ఏ వాల్యూ కడుక్కోమన్నాడు. ఏ వాల్యూకి సంబంధించిన ఈక్వేషన్ ఇక్కడ ఉంది. సో ఏ ఈక్వల్స్ టు 6 మైనస్ 2n కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ ఈక్వల్స్ టు 6 మైనస్ 2 ఇంటూ అప్పుడు ఏమవుతుందంటే 6 మైనస్ 14 కాబట్టి ఏ ఈక్వల్స్ టు 14 కాబట్టి 8 -8 వస్తుంది అనమాట. సో ఇది లెక్క. ఎగ్జామ్లో అయితే మాత్రం ఇక్కడ సబ్స్టిట్యూటింగ్ నేను అని రాయండి, లేకపోతే మాత్రం మార్క్స్ కట్ అవుతాయి. అదే కాంపిటేటివ్ లేదా ఇంకా చెప్పాలంటే పాలిసెట్ ఇలాంటి కోర్సులకి అయితే ప్రాబ్లం లేదు. అన్నట్టు మరో విషయం, మన దాంట్లో పాలిసెట్కి సంబంధించి కోర్స్ స్టార్ట్ చేస్తాము. ఎవరైనా సరే ఇన్ కేస్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. క్లాస్ స్టార్టింగ్ నుండి జాయిన్ అయితే బెస్ట్ నా దృష్టిలో. ఎందుకంటే సంవత్సరం లాస్ట్లో పాలిసెట్ గురించి స్పెషల్గా ప్రిపేర్ అవ్వడం కంటే స్టార్టింగ్ నుండి ప్రిపేర్ అయ్యారనుకోండి మిమ్మల్ని ఎవడో ఆపలేడు. మీ ర్యాంక్ అనేది 3లోనో 4లోనో టాప్ 100లో ఉంటుంది. అసలే పాలిసెట్లో ఒక ర్యాంక్ అనేది 14,000 డిఫరెన్స్ వస్తుంది. మనకు ఇవి ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత డి యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇవన్నీ ఇచ్చాక ఎస్ ఇదంతా ఇచ్చాక మనకి ఇంకా సాల్వ్ చేయాల్సింది ఏముంది, సింపుల్గా సాల్వ్ చేసేద్దాం అన్ని వాల్యూస్. మనకు తెలిసిన ఒకే ఒక్క స్టాండర్డ్ ఫార్ములా Sn ఈక్వల్స్ టు n/2 డివైడెడ్ బై 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది ఫార్ములా కదా. ఇందులో వేసిస్తే 192 ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, n వాల్యూ 8/2, దాని తర్వాత 2 ఇంటూ 3 ప్లస్ 8-1 ఇంటూ డి. డి వాల్యూ ఒక్కటి తెలియదు కదా, ఈ ఒక్కదాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేస్తుంది. 2 1 జా 2 4 జా. సో 4 ప్లస్ 6 90 70, 8-1 అంటే 70. సో ఇక్కడ ఏంటంటే ఇది 192 కదా, దీన్ని కొద్దిగా డివిజన్ చేసామనుకోండి 4 4 జా 16, ఇంకా 3 కాబట్టి 4 8 జా 32. సో 48 - 6 డివైడెడ్ బై 7 ఈక్వల్స్ టు డి. సో ఈ స్టెప్ చేస్తే ఏమవుతుందంటే 48 నుండి 6 తీస్తే 42 డివైడెడ్ బై 7, 7 6 జా 42
d ఈక్వల్స్ టు 6. ఇది లెక్క, సింపుల్ లెక్క మనకి ఇచ్చిన. సో మనకు కావాల్సిన డేటా ఏంటంటే ఇక్కడ థర్డ్ దాంట్లో 10th సమ్ అనేది ఎల్ ఈక్వల్స్ టు 28. ఎల్ అంటే లాస్ట్ టర్మ్నే ఇక్కడ ఎల్ అని అంటారు, అంతకుమించి స్పెషల్గా ఏం లేదు. సో ఎల్ అనే లాస్ట్ టర్మ్ అంటారు. ఎస్ఎన్ ఈక్వల్స్ టు n/2 ఆఫ్ ఏ ప్లస్ ఎల్. ఇది ఫార్ములా. ఓకే, ఇది ఫార్ములా అయినప్పుడు ఎన్ యొక్క వాల్యూ చూస్తే 9/2 ప్లస్ ఏ యొక్క వాల్యూ మనకు తెలియదు కదా, ఏ ఒక్క వాల్యూనే మనకు అవ్వలేదు. ఎల్ వాల్యూ చూసుకున్నట్లయితే మనకి 28. అదే రకంగా ఇక్కడ ముందుకు చూసుకున్నట్లయితే ఎస్ యొక్క వాల్యూ 144. సో ఇది 144 కదా. ఇక్కడ ఈ సమ్కి చూసినంత వరకు కూడా ఈ 9/2ని ఇటువైపు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఫ్రాక్షన్ అనేది రివర్స్ అయిపోద్ది. 144 ఇంటూ 2/9 ఓకే ఈక్వల్స్ టు ఏ ప్లస్ 28. సో 9 1 జా 9 16 జా అనుకుంటా. ఐ థింక్ 16 9 జా 44 కదా, 16 2 జా 32 కాబట్టి సో 32 నుండి 28ని మైనస్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అనేది ఏ ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఇది లెక్క. సో ఏ ఈక్వల్స్ టు అనేది 4 అయ్యింది. ఇంతే, ఆన్సర్ అయింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 4th క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ టర్మ్ ఇచ్చేసాడు ఏ, దాని తర్వాత డిఫరెన్స్ మనకు తెలుసు. సో 17 9 తీస్తే మనకి 8 వస్తుంది, డిఫరెన్స్ తెలుసు. అండ్ సమ్ కూడా ఇచ్చేసాడు. మరి ఇంకేం అడుగుతున్నాడు క్వశ్చన్లో, హౌ మెనీ టర్మ్స్, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడా. సరే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం పదండి. సో ఇచ్చిన సమ్లోన మనకి ఏ వాల్యూ ఇచ్చాడు 9 అని, దాని తర్వాత డి వాల్యూ ఇచ్చాడు 8 అనుకుని, అదే రకంగా సమ్ కూడా ఇచ్చారు 636. సో ఇచ్చిన దీన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఎస్ఎన్ ప్లేస్లో మనకి ఎంత వస్తుంది అంటే 636. ఓకే, ఒక క్లారిటీ. ఎన్ అనేది మనకు తెలియదు కాబట్టి ఎన్ నెంబర్ ఆఫ్ టర్మ్సే కదా కనుక్కోమన్నాడు, అది తెలియదు కాబట్టి దాన్ని వేసుకుంటాం. 2 × 9 ప్లస్ n-1 ఇంటూ డిఏ వాల్యూ ఎంతంటే 8. ఓకే 8. ఓకే సరిగ్గా అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. సో ఈ రకంగా చేస్తే మనకి ఎంత వస్తుందో చూసేద్దామా. ముందు ఒకసారి దీని లోపల ఉన్నది కూడా ఒకసారి డివిజన్ చేసేస్తే వచ్చేస్తుంది. 2 9 జా 18. 18 ప్లస్ 8n మైనస్ 8. ఇది 636. లెఫ్ట్ రైట్ సైడ్ అనేది 636 అలానే రాద్దాం. ఒకసారి దీన్ని కొద్దిగా క్లారిఫై చేస్తే 8 నుండి 8 తీస్తే మనకి 10 వస్తుంది. 10 ప్లస్ 8n n/2. దీంట్లో ఒకసారి దీన్ని కామన్ తీద్దాం. కామన్ తీసామనుకోండి ఒకటి క్లారిటీ వస్తుంది. సో 636 ఈక్వల్స్ టు కామన్ ఎంత తీయచ్చు అంటే 2ని తీద్దామా, 2నే కామన్ తీద్దాం. 2 5 జా 2 4 జా 2ని కామన్ తీస్తే 2n/2 ఈక్వల్స్ టు 5 ప్లస్ 4n. 2 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే 636 ఈక్వల్స్ టు 5n ప్లస్ 4n². ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఇంకా కాస్త సింప్లిఫై చేయాలంటే కొద్దిగా పెద్ద ఈక్వేషన్ వచ్చింది. 4n² ప్లస్ 5n మైనస్ 636. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఇప్పుడు సాల్వ్ చేయాలి, చేద్దాం. ఈ టైప్ ఆఫ్ లెక్కలకి మామూలుగా 4 × 636 చేశారనుకోండి, అది కూడా మైనస్ 636 కదా, చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 2544. ఇప్పుడు దీనికి 2 ఫ్యాక్టర్స్ రాసి ఆ ఫ్యాక్టర్స్ మధ్య దానికి ఈక్వల్ చేయాలి. ఇది కొద్దిగా తలనొప్పి ప్రాసెస్. నాలాంటి వాడైతే ఈ టైప్ ఆఫ్ లెక్కలు ఏం చేస్తే తెలుసా, ఒక ఫార్ములా మనకు ఆల్రెడీ ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి. -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఈ ఫార్ములాని వేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంతకన్నా ముందు ఏంటంటే b² మైనస్ 4ac ఒకసారి చేసుకోవాలి. అది చేసుకొని దాని యొక్క వాల్యూస్ అనేది ఈక్వల్ టు 0 వస్తుందా, మోర్ దెన్ వస్తుందా, లెస్ దెన్ వస్తుందా అనుకొని చూసుకోవాలి. ఇన్ కేస్ మోర్ దెన్ వస్తేనే మనకి 2 రూట్స్ వస్తాయి, ఈక్వల్ వస్తే సేమ్ రూట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ రకంగా చేసుకొని నాలంటే ఎగ్జామ్లో చేసేస్తారు. కాకపోతే ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితి అంతా ఏంటంటే, ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూస్తే మేజర్గా కూడాను నాకు తెలుసు, ఎందుకంటే నేను లెక్క చేస్తే నాకు వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటంటే 53 × 48. రెండింటిని ఇంటూ చేసామనుకోండి, 53 × -48. ఈ రెండింటిని నేను ఇంటూ చేస్తే నాకు వస్తాయి అన్నమాట ఆన్సర్స్. ఎలా సార్ చేశారంటే చేశాను నేను కూడా 4-5 సార్లు రఫ్ చేస్తే నాకు వచ్చింది అనమాట. 4n² ప్లస్ 53n మైనస్ ఆఫ్ 48n మైనస్ ఆఫ్ 636 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో నేను ఏం చేస్తానంటే n కామన్ తీస్తున్నాను. 4n ప్లస్ 53. ఇక్కడ ఏది వస్తుందో అక్కడ కూడా అదే వస్తుంది కాబట్టి మనకు బతికిపోయాము. 4n ప్లస్ 53
ఇక్కడ ఏంటంటే 48 కదా, 12 4తో చేస్తేనే 48 వస్తుంది. ఇక్కడ 12 ఇంటూ 53 చేస్తేనే వస్తుంది. దట్టు మైనస్ అనమాట, ముందు వెనుక. సో n-12 ఒకటి వస్తుంది. అదే రకంగా 4n ప్లస్ 53 ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు 0 ఓకేనా. ఇక్కడ n ఈక్వల్స్ టు 12 అనేది వస్తుంది. ఇదేదో పాజిటివ్ నెంబర్ కదా, ఇది సక్సెస్ అవుతుంది. ఇది చూడండి, n ఈక్వల్స్ టు మనకి -53/4 వస్తుంది. ఇలాంటి దానివి మనం నెగిటివ్ అనమాట. సో వాడు n కనుక్కోమన్నాడు కాబట్టి n అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. n ఈక్వల్స్ టు 12 అనేది అయిపోయింది లెక్క. సో ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు వస్తాయి. సో ఇన్ కేస్ అలాంటి వస్తే మాత్రం కాస్త ఓపిక పట్టండి, చేయండి, సరేనా. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చేద్దాం. ఫిఫ్త్ సమ్లో మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫిఫ్త్ సమ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ ఇచ్చాడు, సమ్ ఇచ్చేసాడు, ఇంకా కామన్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ రెండు ఇచ్చాడంటే దాని యొక్క ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది. Sn ఈక్వల్స్ టు n/2 a+l అనమాట, ఇలాంటి ఫార్ములా. సో ఆ రకమైన ఫార్ములాని అప్లై చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇచ్చిన డేటాలో మనకు అసలు ఏమేమి ఉన్నాయి అనేది మేజర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్నాడంటే a ఈక్వల్స్ టు 5 అన్నాడు కదా, a ఈక్వల్స్ టు 5, an ఈక్వల్స్ టు 45, అదే రకంగా Sn ఈక్వల్స్ టు a ఈక్వల్స్ టు 5, అదే రకంగా an ఈక్వల్స్ టు 45, అదే రకంగా Sn ఈక్వల్స్ టోటల్ సమ్ అనేది 400 అనమాట. సో ఇప్పుడు ఈ మొత్తం సమ్లో నాకు n వాల్యూ తెలియదు, అదే రకంగా d వాల్యూ కూడా తెలియదు. సరే చూద్దాం ఏమవుతుందో చూద్దాం. నాకు తెలిసిందంతా కూడా ఒకటే ఒక ఫార్ములా, ఈ రెండింటి రిలేటెడ్. Sn ఈక్వల్స్ టు a ప్లస్ n/2 a ప్లస్ an అంటాను నేను. అది l అనొచ్చు, కొంతమంది an అనొచ్చు. నేను మాత్రం an అనే అనుకుంటాను, ఎందుకంటే మీకు స్టార్టింగ్ నుండి నేను దీన్ని ఇలానే ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి. 400 ఈక్వల్స్ టు n వాల్యూ నాకు తెలియదు కాబట్టి n/2 ప్లస్ ఏ వాల్యూ అనేది 5, అదే రకంగా an వాల్యూ అనేది 45. ఇదేదో సింపుల్గా తెగేటట్లే ఉంది. 5 ప్లస్ 45 అనేది 50 డివైడెడ్ బై 2 ముందుకు n ఉంటుంది కాబట్టి n 25. ఓకే, 25 అనేది వస్తుందా. ఈ 25 అనేది అటు వెళ్ళింది అనుకోండి, 400 డివైడెడ్ బై 25 అంటే 25 ఎంత తెగుతుంది. 5 5 జా 25, 5 8 జా 40, 40 ప్లస్ 5 0 0, ఇదంతా 5 1 జా 5, 3 5 6 జా ఓకే 16. n ఈక్వల్స్ టు 16 వస్తుంది. ఫస్ట్ వాల్యూ అనేది మనకు ఓకే, n ఈక్వల్స్ టు 16 వచ్చింది. మరి డీని కూడా వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. డి ఫైండ్ అవుట్ చేయాలంటే మన దగ్గర ఉన్న మ్యాటర్ ఏమేమి ఉంది, ఏ ఉంది, n ఉంది, కానీ డి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రకమైన ఫార్ములా చేయాలంటే an ఈక్వల్స్ టు a ప్లస్ n-1 ఇంటూ d, ఈ ఫార్ములా ఉంది కదా, దీన్ని వాడేద్దామే. an యొక్క వాల్యూ చూస్తే 45 ఈక్వల్స్ టు an ఈక్వల్స్ టు 45 కదా, అదే రకంగా ఏ వాల్యూ అనేది 5. ఇప్పుడే ఫ్రెష్గా మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 16 - 1 ఇంటూ డి ఒక్కటి తెలియదు కాబట్టి సరిపోయింది. సో 45 నుండి 5 తీస్తే 40, అదే రకంగా అక్కడ చూస్తే 16 నుండి 1 తీస్తే 15 కదా, 15d. ఆ 15 కాస్త ఇటు వస్తే 40 డివైడెడ్ బై 15 కాబట్టి ఎంత తెగుతుందో చూద్దాం. 5 3 జా 5 8 జా. సో ఆన్సర్ అనేది d ఈక్వల్స్ టు 8/3.